కర్పూరం వెలిగించి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయించండి. అంతేనా పంతులు గారు? అంతేనమ్మా. రండి రండి రండి. పద. ఇప్పుడు బానే ఉంది కదా? చేయి జాపు. ఆపండి! ఏం చేస్తున్నారు మీరు? ఓహో, మీరు కూడా వచ్చినారా? రండి రండి. కన్న తల్లి మీరు కూడా దగ్గరే ఉంటే మంచి జరుగుద్ది. నా కూతురికి ఏం మంచి జరుగుతుందో నాకు తెలుసు గాని ఏంటి మీరు చేస్తున్న దారుణం? ఏంది? నీ కూతురికి మంచి జరగాలని నేను పూజలు చేయిస్తుంటే దారుణం అంటావు? స్వామి చెప్పండి. గుళ్ళో దోష పరిహారం చేసుకుంటోందమ్మా, ఇందులో తప్పే ఉంది? నా కూతురికి ఏం దోషాలున్నాయి? నటరాజను, నీకు కన్న కూతురే కావచ్చు, కానీ నేను ఒకప్పట్లో ఈ మహాతల్లిని మంచిదని నమ్మి చాలా సపోర్ట్ చేసి నిలబడినా. కానీ ఇంటి పెత్తనం చేతికొచ్చినాక అసలు రంగు బయటపడింది. మేము ఎన్ని తిప్పలు పడినామో మీరు కళ్ళారా చూశారు. అట్లాంటి బుద్ధులు ఉండబట్టే పెళ్ళై 6 నెలలైనా నా కొడుకు కూడా సుఖంగా లేకుండా బ్రహ్మచారిలాగా బతుకుతా ఉన్నాడు. ఆ దోషాల వల్లే వీళ్ళకి కార్యం జరగకుండా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంది. ఆ దోషాలన్నీ తొలగిపోయి వీళ్ళు సుఖంగా ఉండాలనే నా పిల్ల ఇవన్నీ చేయిస్తుంది. మీరు మంచి మనసుతోటి వాళ్ళకేదైనా జరగాలని కోరుకునుంటే వాళ్ళెప్పుడో భార్యాభర్తలుగా కాపురం మొదలు పెట్టుండేవాళ్ళు. అసలు వీళ్ళు కలిసి సుఖంగా సంతోషంగా ఉండాలని ఏనాడైనా కోరుకున్నారా మీరు? ఇద్దరి మధ్య దూరం పెంచడానికే కదా మీరిన్నాళ్ళు ప్రయత్నించారు. చూడు సెల్వమ్మా, నేను ముందులాగుంటే ఏరే రకంగా సమాధానం చెప్పేదాన్ని. ఇదంతా తప్పు. ఏరా గోవిందవా, చూస్తా ఉండవే? అత్త ప్లీజ్, దయచేసి ఈ విషయాల్లో కలుగజేసుకోబాకండి. కలగజేసుకోకుండా ఉండడానికి మేమేమైనా పరాయి వాళ్ళమా? గీతకి తల్లిదండ్రులు. దీక్షల పేరుతోటి అందరూ కలిసి ఇట్ట అష్ట కష్టాలు పెడతారా? ఏమమ్మా గీత, మీ అమ్మోళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పవే? ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నావని తెలీదా నీకు? నిజం చెప్పు. అమ్మా అప్ప, ఇదంతా నా దోషాలు తొలగిపోవడానికి, నా కాపురం చక్కబడ్డానికి చేస్తున్నా. మీరు ఊరుకోండి. మీరు కర్పూరం వెలిగించండి.
స్వామి ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు అమ్మాయి 2 చేతులకి వేపమండలు ఇచ్చి తన దోషాలు తొలగిపోవాలని అమ్మవారిని మొక్కుకుంటూ వేపమండలతో తనని తానే హింసించుకోవాలి. అంటే తనని తానే కొట్టుకోవాలమ్మా. నాకు తెలుసు స్వామి, అందుకే రెడీ చేసి పెట్టుకునుండా. మౌ ఆ యాప్ మండలిటి. ఏంటిది? ఇంకా ఏ కాలంలో ఉన్నారు? దోషాల పేరుతోటి ఇలా మా అమ్మాయిని దగ్గరుండి మరీ హింసిస్తారా? అప్పా, ఇదంతా నా కాపురాన్ని, నా ఇంటిని సరిదిద్దుకోవడానికే. మీరేం మాట్లాడబాకండి. ఆ అట్టా చెప్పు మీ అమ్మ నాయనలకి. అయినా అరవోళ్ళయ్యండి మీరెట్టా మాట్లాడుతున్నారేంది? అదే మీ ఊళ్ళో అయితే 4కి ఒంటికి శూలాలు గుచ్చుకొని మరీ పెద్ద పెద్ద కొరడాలతో కొట్టుకుంటూ ఉంటారు కదా. ఈడ కొరడాలు లేక యాప్ మండలతో సరిపెట్టుకుంటున్నావు. ఏం స్వామి? అంతే కదమ్మా, మరీ ఇంతకంటే హింసించలేం కదా. అయినా అమ్మవారు అర్థం చేసుకుంటారులే. అవును, అమ్మవారికి అంతా తెలుసు. ఆ అమ్మవారే చూసుకుంటుంది. మీరు వేపమండలి ఇవ్వండి. గీత, ఆ వేప మండలు ఎట్టివ్వు. భార్య భర్త చెరిసగం అంటారు కదా, నీకోసం ఆ వేప మండలతో నేను కొట్టుకుంటాను. ఎట్టివ్వు. రే గోవిందో, ఇదేమైనా అప్పు అనుకుంటువా? ఒక మనిషి బదులు ఇంకో మనిషి తీర్చేదానికి అది కుదరదు. తప్పు తప్పు. ఎవరి పాపాలు వారే పరిహారం చేసుకోవాలి. ఏమబ్బా చెప్పవే? మరంతే కదా. నీకెక్కుళ్ళు వస్తే నేను మంచినీళ్ళు తాగితే నాకు ఆగుతాయా ఏమి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తిరి? నరసింహన్న నువ్వు కూడానా? అమ్మా, ఒకప్పట్లో నేను కూడా ఏవి పట్టించుకునేవాడిని కాదు. నాకేవి పెద్దగా నమ్మకం ఉండేది కాదు. కానీ మనుషులు చేసుకున్న పాపాలకి లెక్క కట్టాలని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉన్నది. దీని తర్వాత అయినా మీ అమ్మాయికి మంచి బుద్ధి వస్తుందని నమ్ముదాం. అత్తను పట్టుకొని పేరు పెట్టి పిలుస్తా ఉండవు. అమ్మవారిని మొక్కు, అమ్మవారికి చెప్పు. ఎవరికే అత్త? అమ్మవారికే నువ్వు అత్తవా? సాంబారు ఎవరిని పట్టుకుని అంటున్నావే? ఈ దొంగ సచ్చింది మమ్మల్ని చంపేసేలాగుందమ్మా. అయ్యో వద్దు గీత. ఎవరు గీత? అమ్మవారిని. ఏ కనకం పాపాలు చేసి నీ కోడలతో పరిహారాలు చేస్తావా? దుర్మార్గురాలా! ఎవరు పాపాలు చేసింది? వద్దే నాటకాలు. మళ్ళీ గీత అంటావేంటే? నేను నీ కోడలి గీతని కాదు, నీ నుదుట రాతని. నువ్వు చేసిన పాపాలన్నీ లెక్క రాసిన జగన్మాతనే. నీ పాపాలు తేల్చడానికి వచ్చానే ఈరోజు. కనకం అమ్మవారికి మాటిచ్చి నీ కల్లోకి దున్నపోతూ నియమ పట్టులు ఎందుకు వచ్చారో తెలుసా? నిజంగానే అమ్మవారికి ఉన్నట్టుందే. లేదు, ఇదంతా నాటకం. ఇదేదో మాయ చేస్తుండది. మాయేంటే మాయా? నువ్వు అమ్మవారిని మోసం చేసి పైగా నా మీద నిందలేస్తావా? చూసుకోవడానికి వచ్చిన ఈ కుర్ర జంటకి తప్పుడు సమాచారం ఇస్తావా? అమ్మా శాంతించు తల్లి. కోడలి కఠిన దీక్ష చేస్తావా? నీకు దండం పెడతాను తల్లి, నీకు దండం పెడతాను తల్లి. కనుకో ఇప్పుడైనా నీ పాపాలు ఒప్పుకో. నా
బుద్ధికి ఏ పాపం చేయలేదు. ఒక పాపం చేస్తా కదా గుర్తుండడానికి నేనే గుర్తు చేయాలా? నా కూతురు ఏం పాపం చేసింది? ఊరికి నువ్వు అబాండాలు వేస్తున్నావు తల్లి. ఏయ్! నేను అబండాలు వేస్తున్నానని నా మీద నిందలేస్తావా? నీ కొడుకులకి పెళ్లి కాకముందు నీ ముగ్గురు కొడుకులకి పెళ్ళైతే నా గుడికొచ్చి మొక్కు తీర్చుకుని ఊరంతా పిలిచి విందు పెడతానన్నావు. నీ ముగ్గురు కొడుకులకి పెళ్ళైనా కూడా నువ్వు నా మొక్కు తీర్చలేదు, ఊరంతా పిలిచి విందు పెట్టలేదు. నన్ను మోసం చేసి ఊళ్ళో జనాల్ని మోసం చేస్తున్నావు. నాకు తెలిసి నేనే ముక్కులు మొక్కలేదమ్మా. ఇదంతా అబద్ధం. ఏమబ్బా చెప్పు. అమ్మవారికా నేను చెప్పేది? ఏం చెప్పినా అమ్మవారు కొట్టేటట్టు ఉండదు. ఇదిగో నువ్వేదో మొక్కునే ఉంటావు, ఒకసారి గుర్చేసుకో. నేను మొక్కుకోలేదు కనుక నీ ముగ్గురు కొడుకుల పెళ్లి గురించి మొక్కుకొని ముడుపు కట్టినావు. ఆ ముడుపు కట్టి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. ముగ్గురు పెళ్లిళ్ళు అయిపోయి ఇన్నేళ్ళు అయిపోయినా నువ్వు మొక్కు తీర్చుకోలేదు. ఎన్నెన్ని కఠినమైన మొక్కులు మొక్కావో ఆ మొక్కులన్నీ తీర్చుకో, లేకపోతే నీ కొడుకు గోవిందం, నీ కోడలు గీత సుఖపడరు. నీ పాపమే వాళ్ళని పట్టి పీడిస్తుంది. ఇదంతా మోసం. గీత చేసుకున్న పాపమే నా మీద చూపిస్తా ఉండవు. ముడుపు కట్టింది నిజం కాదా? ముడుపు కట్టింది నిజమో కాదో కుటుంబాన్ని అంతటిని తీసుకుపోయి పూజ గదిలో చూడు. నువ్వు ఆ ముడుపుని భోషానంలో దాచిపెట్టావు. ఇప్పుడు ఆ ముడుపు విప్పి చూస్తే నువ్వు చేసిన పాపాలకి ఆ ముడుపు మట్టయిపోయి ఉంటుంది. అలాంటి ముడుపు మా గదిలో లేదు. నేను చెప్పేది అబద్ధం అంటావా? మీరందరూ శిక్ష అనుభవిస్తారు, చూసుకోండి. అమ్మవారు చెప్తున్నారు కదా, నువ్వు మర్చిపోయి ఉంటావు ముడుపు కట్టిన విషయం కూడా. ఖర్చయ్యే విషయాలు ఏవి గుర్తు పెట్టుకున్నావు కాదు కదా ఇంతకు ముందు. ఎందుకైనా మంచిది అర్జెంట్ గా ఇంటికి పోయి ముందు ముడుపుందో లేదో చూద్దాం. నాయనా ఉండు, మనం ఇంటికి పోవాల్సిన పని లేదో, ముడుపు ఉందో లేదో ఇప్పుడే తేలుద్దాం. అన్న వదిన ఇంట్లోనే ఉండారు కదా. ఏం చేస్తున్నావురా? వీడియో కాల్ చేస్తా ఉండా. ఏంద్ర వీడియో కాల్ చేస్తున్నావా? అనో అన్నా అర్జెంట్ గా పూజ గది పో. దేనికి? పో చెప్తా. ఏందబ్బా? ఏదో వీడు వీడియో కాల్ చేసి పూజ గదికి పొమ్మంటున్నాడు. అర్థం కాల. పో నా ముందు పో. ఉండు పోతున్నా. త్వరగా చూడండి రా, మీకోసం ఎదురు చూడాలా ఇక్కడ. అమ్మా అమ్మా కొంచెం శాంతించమ్మా, వీడియో కాల్ చేసి ఉన్నాడు. వచ్చినాను రా. ఆ ఫోటో పక్కన ముడుపు ఉంటా చూడు, ముడుపు. తెరు 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 తెరు. దేనికి రా? తెరవరా, తెరవమని చెప్తా ఉంటే. లక్క ముందు ముడుపు తెరు. ఏంద్రా దీనిలో మొట్టి ఉండదు? నువ్వు కట్టిన ముడుపు మట్టి పాలైందే. ఇప్పుడు గాని నువ్వు మొక్కులు తీర్చుకోకపోతే నీ కొడుకు గోవింద సుఖపడ్డావు. నీ కొడుకు సుఖం ముఖ్యమో, అమ్మవారైన నన్ను మోసం చేయడం ముఖ్యమో ఆలోచించుకోవే. అంటే ఆ ముడుపు చూసారా, మీరు చేసిన దానికి నా కూతుర్ని బాధ పెడుతున్నారు. మీ పాపాలే మీ కొడుకుని కోడల్ని సుఖంగా ఉండనీయకుండా చేస్తున్నాయి. అమ్మా శాంతించు తల్లి, శాంతించు తల్లి, శాంతించు, శాంతించు. అమ్మ గీత, అమ్మ గీత, 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 గీత. ఏం జరిగింది? ఏం లేదమ్మా, పూజ అయిపోయింది,
మనం ఇంటికి పోదాం పద. హ్మ్. ఏయ్ గీత, బాబు, అమ్మాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపిస్తాను. అలాగే అత్త, మీరు మాట్లాడండి, నేను బండి దగ్గర ఉంటా. గీత, బండి దగ్గర వెయిట్ చేస్తా ఉంటా, నువ్వు వచ్చే. ఏంటి గీత ఇదంతా? పెళ్లి కాకముందు ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉండేదనివి కదా. పెళ్లి చేసుకున్నాక ఎందుకిన్ని తిప్పలు? అసలు ఏమైంది? నువ్వేం చేస్తున్నావో, నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకైనా అర్థం అవుతోందా? అసలు పెళ్ళయి 6 నెలలైనా నువ్వు నీ భర్త వేర్వేరుగా ఉండడమేంటే? అసలు నీకేమైంది? నా భర్త నన్ను ఒకటి అడిగాడు. అత్తగారితో ఎలాంటి పొరపత్యాలు లేకుండా ఆవిడ మనసు మార్చి ఇల్లు సంతోషంగా ఉండేటట్టు చూసుకో అన్నారు. ఆవిడ్ని మార్చే ప్రయత్నంలోనే నేనలా చేశాను. అవతల వ్యక్తికి కనీస అవసరాలు కూడా తీర్చకుండా పిసినారితనం చూపిస్తూ పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తనలా ఇబ్బంది పెడుతూ ఉంటే అవతల వాళ్ళకి ఎంత నరకంగా ఉంటుందో మా అత్తయ్య గారికి తెలియాలనే అలా చేశాను. ఆవిడ్ని పూర్తిగా మార్చుకునేలోపే మళ్ళీ బాధ్యతలన్నీ ఆవిడ చేతికి అప్పచెప్పారు. నేను నా కాపురాన్ని సరిదిద్దుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప అది నా పిసినారితనం, అత్యాశ కాదమ్మా. మరి ఇదంతా ఎందుకు చెప్పలేదమ్మా? మాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా. కనీసం పూరితో కూడా చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య సరిగ్గా మాటలు కూడా లేవు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే సమాధానం చెప్పవేంటి గీదా? ఏవని సమాధానం చెప్పాలమ్మా? కన్న తల్లిదండ్రులు, తోడబుట్టింది నేను ఎలాంటి దాన్ని అనేది కూడా అర్థం చేసుకోకుండా కంటి ముందు చూస్తున్నదే నిజమని నమ్మి అందరిలాగే తలా ఒక మాట అన్నారు, దూరం పెట్టారు. అంతే తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇవన్నీ నేను ముందే చెప్పి చేస్తే ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోరు. మిగతా వాళ్ళందరూ పడే ఇబ్బంది మా అత్తగారికి తెలియాలనే ఇదంతా చేశాను. కన్న తల్లిదండ్రుల దగ్గర, తోడపుట్టిన దాని దగ్గర నా క్యారెక్టర్ ఇది, నేను చెడ్డదాన్ని కాదు అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితి ఎవరికీ రాకూడదమ్మా. అందుకే చెప్పుకోలేదు. నేనెప్పుడూ స్వార్థంగా ఆలోచించలేదమ్మా. మా అక్క పెళ్లి చేయడం కోసం నేను మా ఆయన కేవలం భార్యాభర్తలుగా ఉన్నామే తప్ప దంపతులుగా ఎప్పుడూ కలిసి బతకలేదు. ఆ తర్వాత చాలా కారణాలతోటి మేమిద్దరం దూరంగా ఉండాల్సొచ్చింది. ఇది తెలుసుకున్న మా అత్తగారు మమ్మల్ని శాశ్వతంగా దూరం చేయాలనుకున్నారు. ఆ కనకరత్నం బుద్ధి ఎప్పటికీ మారదు. ఇప్పుడే తెలిచేస్తా ఆవిడ సంగతి. వద్దప్పా. కన్న బిడ్డని
నన్నే మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఆవిడతో గొడవ పడి సాధించేదేముంది? ఆవిడ్ని మార్చుకోవడం, నా కాపురాన్ని సరిదిద్దుకోవడం నా బాధ్యత. నేను చూసుకుంటాను. నీ బిడ్డ ఎప్పటికీ ఓడిపోదు. కనీసం ఇదైనా నమ్మండి. ఓసే, అది కొట్టినప్పుడు ఉన్న నొప్పి కంటే ఇప్పుడు ఇంకా సుర్రుమంటుంది. వేప మండలు ఒక్కొక్కటి లోపల బాగా గట్టిగా తగిలినట్టున్నాయి. నాకు మాత్రం హాయిగా ఉండదా ఏంది? నాకు కూడా ఒకటే మంటమ్మా. దొంగ సచ్చింది. అది కావాలనే అమ్మవారి పుణ్యటి యాక్టింగ్ చేసి చితక బాధింది. ఓహో, ఆ విషయం ఎప్పుడు అర్థమైందా నీకు? అప్పుడే అర్థమైందే. మరి అప్పుడేం చేస్తుంటావు? నేనేం చెయ్యాలి? తేలి కుట్టిన దొంగలాగా పడుండడం తప్ప. కానీ వదలకూడదే దాన్ని. ఇప్పుడు మనల్ని కొట్టిన దానికి ఇంతకు మించి ఏదో ఒకటి చెయ్యాలా?